నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. ఆడపడుచునే దేవతగా పూజిస్తున్న వెలికింటి కుటుంబాలు. హిందూ సాంప్రదాయ ప్రకారం అనేక మంది దేవుళ్లను దేవతలను పూజిస్తూ ఉంటాం. ముఖ్యంగా శివుడు, విష్ణువును వాళ్ళ అవతారాలను పూజిస్తాం. నిజానికి దేవతలు మానవ అవతారాలు ఎత్తి మనుషులకు మంచి చెడులను చెప్పిన పురాణాలు మన హిందూ సాంప్రదాయంలో అనేకం. ఒక మనిషిని నమ్మకంతో అంతఃకరణ శుద్ధితో పూజిస్తే మనిషిలో కూడా దేవుడు ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. దీనిలో భాగంగానే 200 సంవత్సరాలుగా తమ ఇంటి ఆడపడుచును నమ్మకంతో అంతఃకరణ శుద్ధితో దేవతగా పూజిస్తున్నారు డి వడ్డిపల్లికి చెందిన వెలికింటి వారి కుటుంబాలు. 200 సంవత్సరాల క్రితం తమ ఇంటిలో పుట్టిన ఆడపడుచు 12 ఏళ్లకు మరణించడంతో తీవ్ర దిగ్భ్రాంతి గురైన వెలికింటి వారి కుటుంబం ఆమెను సమాధి చేసి పూజిస్తున్నారు. సమాధి చేయబడిన ఆమె సమాధమ్మగా పూజలు అందుకుంటున్నారు. దాదాపు 100 కుటుంబాలు 200 ఏళ్లుగా తమ పూర్వీకులు ఎలా సాంప్రదాయంగా సమాధమ్మను పూజిస్తున్నారో వాళ్ళ వారసులు ప్రతి సంవత్సరం సంక్రాంతి తరువాత వచ్చే శుక్రవారం రోజు ఎంతో ఘనంగా సమాధమ్మకు తిరునాళ్లు చేస్తున్నారు. ఈ తిరునాళ్లలో పొంగలు పెట్టి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. కట్టెలతో గుండం వేసి సాంప్రదాయబద్ధంగా భజన కార్యక్రమాలు చేపడతారు. అనంతరం వందలాది మందికి అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా వెలికింటి వారసులు మాట్లాడుతూ 200 సంవత్సరాల క్రితం మా వెలికింటి ఆడపడుచు 12 ఏళ్లకు మరణించడంతో ఆమెను సమాధి చేసి ఆమెను సమాధమ్మ దేవతగా పూజిస్తున్నాము. ఆమెతో పాటు ఇక్కడున్న వేప చెట్టు 200 సంవత్సరాల క్రితందని, ఇక్కడ నాగేశ్వరుడు పుట్ట ఉందని, దీనితో ఈ వేప చెట్టు సుబ్బరాయుడుగా పూజలు అందుకుంటున్నాడని తెలిపారు. సమాధమ్మకు చేసే పూజ విశిష్టత జేపీ ప్రేక్షకుల కోసం.
ఈరోజు ఇక్కడికి వడ్డిపల్లి మా గ్రామ సామాధి అమ్మ దగ్గరికి వచ్చిన జేపీ న్యూస్ గారికి స్వాగతం సుస్వాగతం. ఈ యొక్క సామాధమ్మ ఇక్కడ నిర్ణయించిన కొన్ని విశేషాలు మాట్లాడతాం. మాకు తెలిసినంత వరకు మా పెద్దలు అయితే లేరు, మాకు ఇంకా పెద్దలు అందరూ కూడా కాలం అయిపోయి ఇప్పుడు మేము 3వ తరం అది అయినా 3 మా కుటుంబం వెలికింటి వారి కుటుంబం మాది. ఈ ఊర్లో మా పేరు సుమారుగా మా తాతలు 3 మా కుటుంబం పెద్ద ఉమ్మడి కుటుంబం. 3 తాతలకి ఒక తాత పెద్దయ్య, ఒక తాత చిన్నయ్య, ఒక తాత యానదయ్య. వీళ్ళకి మధ్యలో చిన్నయ్యకు జన్మించిన కుమార్తెగా సామాధమని ఆమె చనిపోతే చిన్న పాప వయసు ఒక 12-10 లోపల ఉండొచ్చు అనుకుంటా. ఆమెను ఇక్కడ సామాధిగా ఏర్పంచి ఇక్కడ మా కుటుంబం సుమారు 60-70 ఇళ్ళు మా కుటుంబ వాస్తువులు. వీళ్ళు వచ్చి అక్కడ కార్యక్రమాలు ఇక్కడ ఎస్టీలు కొంతమంది వేనాదాలు జీవిస్తూ వాళ్ళని అమ్మిడి పెట్టుకుని ఇక్కడ కొన్ని నిదర్శనలు జరిగినాయి. ఆమె వల్ల ఎన్ని సంవత్సరాల క్రితం అది సుమారు 3వ తరం. సుమారుగా చెప్పాలంటే 200 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతున్నాయి. ఇక్కడ 200 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు ఇక్కడ ఆమెకి నిర్ణయించి జరుగుతున్నాయి. ఇక్కడ ఎట్లా నిర్ణయం ఆమె నిర్వహణ ఏం జరిగిందంటే ఇక్కడ బిడ్డలు లేని వాళ్ళకి ఇక్కడ మొక్కుకుంటే కొంతమందికి బిడ్డలు కలిగేది. కొన్ని వేరే విధంగా ఆరోగ్యం బాగలేకపోతే కూడా కొన్ని ఇక్కడ వచ్చి మొక్కుకుంటే వాళ్ళకి ఆరోగ్యం బాగయ్యేది. ఇట్లా కొన్ని నిదర్శనలు ఇక్కడ ఏర్పడ్డాయి. కాబట్టి భారీ ఎత్తున ఇక్కడ ఈ కార్యక్రమాలు కూడా మా కుటుంబమే కాకుండా కూడా గ్రామం అంతా కూడా అందరూ వచ్చి ఇక్కడ పొంగళ్ళు పెట్టుకుని కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ అప్పుడప్పుడు ప్రతి సంవత్సరం ఒక వేట ఇది ఇక్కడ ఈ కార్యక్రమం గుండం అనేది వేసి ఈ సమారాధ్యన అందరం సభాముఖంగా అందరం కూడా ఈ కార్యక్రమం జయప్రదంగా చేసుకుంటున్నాం. ఆనవాయితీగా మా కుటుంబం గ్రామస్తులు అందరూ కలిసి ఇప్పుడు అందరూ కలిసి కూడా ఈ కార్యక్రమం నిర్ణయిస్తున్నాం చేసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా ఇక్కడ ఏమి ఊరికి ఏమి వివాదాలు లేవు. భజన కార్యక్రమాలు ఏమి రకరకాలుగా అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఈ సమాధి ఏర్పడినప్పుడు ఈ పక్క ఒక చిన్న నాగల పుట్ట ఒక చిన్న పుట్ట ఏర్పడి సుమారుగా అక్కడ ఒక యాప చెట్టు కూడా ఏర్పడింది. ఆ యాప చెట్టు కూడా సుమారు దానికి కూడా ఆ యాప చెట్టు కూడా 200 సంవత్సరాలు ఉంటుంది. యాప చెట్టు కూడా ఇప్పుడు పెద్ద పుట్ట అక్కడ కూడా ఊరందరూ వచ్చి ప్రతి సంవత్సరం నాగల చవితికి అక్కడ కార్యక్రమాలు కూడా జరుపుకుంటూ అందరూ కూడా మొక్కులు తీర్చుకుంటున్నారు. కాబట్టి ఇది నాకు తెలిసిన ఒక విధానం. ఇంకా మా చిన్న పెద్దలు ఉన్నారు, ఇది తెలుసుంటే మాట్లాడొచ్చు అని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. మొదటిసారిగా జేపీ న్యూస్ వారు మా దేవాలయానికి వచ్చినందుకు వాళ్ళకి మరీ ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ పర్వదినం అంటే ప్రతి ఏటా సంక్రాంతి అయిన తర్వాత వచ్చే మొదటి శుక్రవారం దీన్ని కొత్త శుక్రవారం అని పిలుస్తారు. ఈ పరిసర ప్రాంతాల్లో కానీ నియోజకవర్గంలో కానీ కొత్త శుక్రవారం అని పిలుస్తారు. ఈ కొత్త శుక్రవారం రోజు మా సర్నేమ్ గల ఎలికింటి అనే సర్నేమ్ గల మా కుటుంబాలు దాదాపు 100 ఉన్నాయి ఈ రోజుకి. పూర్వీకులు మా పెద్దవారు కుటుంబంలో నుంచి సామాధి చెంచమ్మ అనే పేరు గల ఒక మహిళ ఆడబిడ్డ ఆ రోజు చిన్నతనంలో గతించినది. ఆమెను కుటుంబంలో మొదటిసారిగా ఆమెను ఇక్కడ తీసుకొచ్చి ఈ పొలాలలో అప్పుడు ఇక్కడంతా వ్యవసాయం చేసుకుంటున్న పొలాలు ఈ ప్లేస్ లో ఆమెని ఇక్కడ సమాధిగా కట్టి ప్రతి శుక్రవారం ఆ రోజులు ఎలా జరుపుకుంటున్నారో మాకది తెలీదు. మా జనరేషన్ లో వచ్చిన తర్వాత మా పెద్దలు ప్రతి సంవత్సరము ఇక్కడ బాగా భజనలు వేసుకుని ఆమెకి ఉత్సవం అంతా చేస్తూ ఉంటాము. ఇది దాదాపు నాకు తెలిసి నా వయసు ఇప్పుడు 60. నాకు తెలిసినప్పటి నుంచి ఇది జరుగుతూనే ఉండదు. ఇందుకు గ్రామం డి వడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన గుడి. ఇది మా కుటుంబానికి సంబంధించిన గుడి అయినా కూడా గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరూ ఈ తల్లిని వచ్చి వేడుకొని వాళ్ళ కోరికలు చెప్పుకుంటే వాళ్ళకి కొన్ని జరుగుతున్నాయి. ఈ ఫలితముగా ఆమెకు గ్రామమంతా చేరి ఏదన్నా మేము మా కుటుంబ సభ్యులు ఏదైనా ప్రోగ్రాం పెట్టుకున్నామంటే గ్రామమంతా సహకరించి ఈ కార్యక్రమాలంతా
బాగా జయప్రదం చేస్తున్నారు. కాబట్టి ఇది ఇంకా జరగాలని, రాబో కాలంలో కూడా ఇంకా ఖ్యాతి చెందాలని మేము ఆశిస్తున్నాము.